హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ 9143. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి 4th డేట్ అనమాట. అండ్ మార్నింగ్ 6:30కి అయితే లేచాను. బికాజ్ నాకు ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నర్సింగ్ కదా నేను. అండ్ ఈరోజు నా కొడుకును ఎర్లీగా లేపేసి వాడికి కూడా స్నానం చేయించేసి రెడీ చేసేయాలి. నేను కూడా ఇక్కడ స్నానం అయితే చేసేసుకున్నాను. అండ్ వాడు చూడండి గుడ్ మార్నింగ్ చెప్తూ సర్కస్ చేస్తున్నాడు. అండ్ పడుకోవడం లేకపోతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నేను ఎగ్జామ్కి తీసుకెళ్ళిపోయేవి వస్తువులన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. బ్లాంక్ ఐడి కార్డ్, హాల్ టికెట్, మస్ట్ అండ్ షుడ్ హాల్ టికెట్ నర్సింగ్ స్టూడెంట్స్కి. అండ్ మాస్క్ ఒకటి తీసుకెళ్ళాలి, వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ నా కొడుకు ఇక్కడ వచ్చేసి మిల్క్ అయితే ఇస్తున్నాను. మార్నింగ్ 7 అయ్యింది కదా, ఆకలి వేస్తుంది 8 వరకు అనేసి. అండ్ నేనైతే ఇక్కడ యూనిఫామ్ అనేది వేసేసుకున్నాను. నా కొడుకు చూడండి బ్యాక్ సైడ్ ఎలా చూస్తున్నాడు. అండ్ నేను ఇది వేసుకున్న వెంటనే వెనకాల ఎలా తిరుగుతాడంటే వాడికి తెలిసిపోద్ది యూనిఫామ్ వేసుకున్న వెంటనే మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేసి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి రెడీ అయితే అయిపోతున్నాను. అండ్ దీనికి మనం అంటే నర్సింగ్ వాళ్ళు పట్టీస్ పెట్టుకోకూడదు, ఎనీ యాక్సెసరీస్ నాట్ అలౌడ్, బ్యాంగిల్స్ అవి కూడా ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద పెట్టుకోకూడదు, ఓన్లీ స్టడ్స్. నేను అక్కడ చూస్తున్నారు కదా తీసేస్తున్నాను. అండ్ బ్లాక్ కలర్ వాచ్ పెట్టుకోవాలి, డార్క్ కలర్స్ ఏవైనా పర్వాలేదు, బ్లాక్ కలర్. అండ్ ఐడి కార్డ్ వేసుకోవాలి. ఐడి కార్డ్ మస్ట్ అండ్ షుడ్ ఎగ్జామినేషన్స్కి, దానివల్లే మన కాలేజ్ ఇండికేషన్ తెలుస్తుంది. అండ్ షూ మస్ట్ అండ్ షుడ్ మనం ఇంకేమీ వేసుకోకూడదు, వైట్ షూ, వైట్ సాక్సెస్ అండ్ యూనిఫామ్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్టడ్స్ పెట్టుకుంటున్నాను. నా కొడుకు నా వెనకాల తిరుగుతున్నాడు అలాగాను. ఇందాక నుంచి చూస్తున్నాడు, పిలుస్తున్నాడు అమ్మ 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 అని. అండ్ నేనైతే ఇక్కడ స్టడ్స్ పెట్టేసుకున్నాను, వాచ్ చేసేసుకున్నాను. అండ్ ఐడి కార్డ్ కూడా పెట్టేసుకున్నాను. టైం వచ్చేసి 7:30, 7:45 అయిపోతుంది. నేను అక్కడ 8 కల్లా ఉండాలి. అండ్ 9కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. నా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి కేజీహెచ్ పడ్డది, వెరీ స్ట్రిక్ట్ అనమాట. అసలు ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అండ్ ఈరోజు నేను వెళ్ళిన నా చైర్ ఎక్కడ పడ్డదంటే ఇన్విజిలేటర్కి ఎదురుగా పడ్డది. ఇంకా నా చుక్కలు మామూలుగా లేవు. ఫస్ట్ ప్లేస్ నాదే. అండ్ బొట్టు కూడా పెట్టేసుకున్నాను. అండ్ క్రిస్టియన్స్ అయితే బొట్టు పెట్టుకోకర్లేదు. అండ్ హిందూస్ అయితే చిన్న బొట్టు అయితే పెట్టుకోవాలి. అండ్ క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ చూస్తున్నారు కదా నేను ఎలా పెట్టాలో చూపిస్తున్నాను కూడా. క్యాప్ కింద ఫోల్డ్ చేసేసి అక్కడ 3 బటన్స్ అయితే ఉంటాయి, దానికి మనం స్టిక్ చేసేస్తే క్యాప్ రెడీ అయిపోతుంది. అదైతే మనం పెట్టేసుకోవచ్చు, కానీ నాకు హెయిర్ లేదు కాబట్టి అవ్వదు. అందుకే అది ఒకసారి పట్టుకుందా, వాళ్ళు ఏమన్నా సరే ఓకేలే అని పెట్టుకోవచ్చు అని సేఫ్ సైడ్గా పెట్టుకున్నాను. అండ్ లిప్ బామ్ కూడా అప్లై చేసేసుకొని అండ్ టిఫిన్ అయితే ఇంకా తినేసి నా ఫైనల్ లుక్ను ఒకసారి చూసేయండి. వెరీ సింపుల్. నేను ఎప్పుడు ఎలా రెడీ అవుతానో అలానే రెడీ అయ్యాను. హెవీగా కూడా రెడీ వెళ్ళకూడదు. లిప్స్టిక్స్, కాస్మెటిక్స్, హైటెక్స్, కాజల్స్ అవి ఏమీ పెట్టుకోకూడదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సాక్సెస్ అయితే ఒకటి వేసుకున్నాను, ఇంకోటి వాడు వేస్తానని కింద పెట్టమంటున్నాడు. అయిన బాబాయ్ నేను వేసుకుంటాను లేరా అనేసి వేసుకున్నాను. అండ్ 2 బోండా 2 అట్టు అయితే తినేసి నేనైతే రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. మా స్వామి మాల వేశారు. అండ్ వారు మార్చురీ బ్యాక్ సైడ్ ఉంటుంది నా ఎగ్జామ్ సెంటర్, అటువైపు నేను రాలేను ఈరోజు అనేసి వాళ్ళ ఫ్రెండ్ బైక్ మీద దిగబడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్. అండ్ నా కొడుకు బాగా చెప్తే ఏడుస్తున్నాడు అనమాట. చాలా బాధగా ఉంటుంది కదా ఆ టైంలో మాత్రం. అండ్ ఏం చేయలేము, మన ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేసుకోవాలి కదా. అండ్ నేనైతే ఇక్కడ ఇలా రెడీ అయ్యాను. అండ్ వాళ్ళు కూడా నా బ్యాక్ సైడ్ వస్తున్నారు. నా కొడుకు చూడండి. అండ్ నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ థ్యాంక్ యూ టు ఆల్.